స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో వాద ప్రతిపాదనలు వేడిగా సాగుతున్నాయి. ఇప్పటికే పిటిషన్ల తరపున న్యాయవాదులు ఈ అంశంపై సమగ్రంగా అటు జస్టిస్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. 4 అభ్యంతరాలను కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం తరపున కూడా న్యాయవాదులు వాదించారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మరికొద్ది సేపట్లో తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతుంది. కేవలం తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలు కూడా అటు తెలంగాణ హైకోర్టు తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం బీసీ సంఘాల నేతలు మాత్రం ఈ అంశంపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా తీర్పు తమకు అనుకూలంగా రావాలని గత కొంతకాలంగా అనేక మార్లు కూడా ప్రభుత్వానికి, అదేవిధంగా జస్టిస్కు కూడా మీడియా వేదిక కూడా విజ్ఞప్తులు చేశారు. ప్రస్తుతం బీసీ సంఘాల నేతలు మనతో ఉన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ వరపు శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపు ఎన్నో దశాబ్దాల కాలంగా బీసీలకు రావాల్సినటువంటి వాటా కోసం కొట్లాడారు. మేమెంతో మా వాటా అంతా కూడా ప్రభుత్వాలను కూడా, రాజకీయ పార్టీలను కూడా నేరుగా నిలదీశారు. ప్రస్తుతం సమయం ఆసన్నమైంది. మరికొన్ని నిమిషాల్లోనే తీర్పు కూడా రాబోతోంది. కానీ మీకు వ్యతిరేకంగా వస్తే మీరు ఎటువంటి ఆలోచన చేస్తారు? భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ హైకోర్టు సానుకూలంగా స్పందిస్తే మీరేం చెప్తారు? ఇది ఏదైతే ఉందో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీల యొక్క తలరాతలు మార్చేటువంటి ఇవాళ తీర్పు హైకోర్టులో రాబోతూ ఉంది. ఇవాళ సుమారు 79 సంవత్సరాలుగా స్వాతంత్రం వస్తే ఈనాటికి కూడా బీసీలు ఈ రాష్ట్రం లోపల స్వాతంత్రానికి కరువైనటువంటి పరిస్థితి. ఇవాళ అన్ని రంగాల్లో వెనకబడి మరి ఇవాళ బీసీ సమాజం ఒక నిరాశగా చూస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లోపల ఉంది. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ఈ సమాజం లోపల బీసీలుగా మాకు ఆత్మగౌరవం కావాలని అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్రం లోపల 56% మంది బీసీలు ఉంటే ఇవాళ 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా ఇవాళ అనేక కుట్రలు మా మీద జరుగుతూ ఉన్నాయి. ఈనాడు మేము అడుగుతూ ఉన్నాం, మేము ఎవరు వాటా అడగట్లేదు, కేవలం రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీలకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన హక్కులు అడుగుతూ ఉంటే దీన్ని కూడా కాల రాసేటువంటి ప్రయత్నం ఈ రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. తప్పకుండా మేము అనుకుంటా ఉన్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవాళ అనేక బీసీ సంఘాలు కావచ్చు, అనేక ప్రజాస్వామిక సంఘాలు కావచ్చు, ఇవాళ ఇంప్లీట్ చేసి పిటిషన్లు హైకోర్టులో వేసి అనేక మంది ఇవాళ బీసీల యొక్క 42% రాజకీయ రిజర్వేషన్ ఆకాంక్ష ఏదైతే ఉందో అది ధర్మబద్ధమైనటువంటి ఆకాంక్ష. దాని పక్షాన ఇవాళ హైకోర్టులో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దానికి తగ్గట్టుగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మరి పెద్ద ఎత్తున వాళ్ళు మరి ఏ విధంగా అయితే చట్టపరంగా చేయాలో అన్ని చట్టపరంగా వాళ్ళు కూడా తీసుకున్నారు. కాబట్టి తప్పకుండా బీసీల పక్షాన ఈ తీర్పు ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. 1 కాదు 2 కాదు, సుమారు 30 ఇంప్లీట్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీనిపై సమగ్రమైనటువంటి న్యాయవాదులను కూడా నియమించి ఇప్పటికే వాదనలు కూడా వినిపించే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం తరపున కూడా న్యాయవాదులు వాదనలు అయితే వినిపించారు. అటు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్ల అంశంపై సానుకూలంగా స్పందించినట్లు, మద్దతు ఇచ్చినట్లు కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు జస్టిస్ దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ప్రధానంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పుని ఇది ఉల్లంఘిస్తుంది. 50% రిజర్వేషన్లు మించిపోతుంది. ఇప్పటికీ 67% వరకు కూడా తెలంగాణలో రిజర్వేషన్లు మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపై కొంత రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా నిజంగా సానుకూలంగా హైకోర్టు ధర్మాసనం తీర్పిస్తుంది. ఎందుకంటే గతంలో గవర్నర్ దగ్గర కూడా ఇంకా బిల్లు పెండింగ్లోనే ఉంది. కేవలం జీవో నెంబర్ 9 సవాల్ చేస్తూ మాత్రమే ప్రస్తుతం పిటిషన్ దాఖలయ్యాయి. కాబట్టి చట్టపరంగా, రాజ్యాంగపరంగా మీకున్నటువంటి అనుకూలతలు ఏంటి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తోనే సుప్రీంకోర్టు యొక్క నిబంధనలు దాటింది ఏనాడు. ఇవాళ 50% నిబంధన అనేది ఇవాళ ఈ దేశం లోపల లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో 60% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఈ బీసీలు చేస్తే 67% అవుతుంది. ఇవాళ తమిళనాడులో మనం చూసాం 69% రిజర్వేషన్ నడుస్తూ ఉంది. ఇవాళ ఏదైతే ఇందాకే నేను చెప్పిన, ఇవాళ ఇది రాత్రికి రాత్రి జీవో నెంబర్ 9 తీసుకురాల. దీని మీద సుదీర్ఘంగా ఒక 22 నెలల పాటు మరి మేధావులతో, మరి విజ్ఞానులతో కూర్చొని మరి దీని మీద ఒక అధ్యయనం చేసి ఇవాళ అనేకమైనటువంటి అంశాలను దీంట్లో చేర్చి ఇవాళ జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 9 కూడా కొట్టేయడానికి మరి ఇటు హైకోర్టులో 2 సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేసినాయి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినాయి. ఆ 2 దగ్గర కూడా వాళ్ళకు చుక్కెదురైంది. తప్పకుండా ఇది నిలబడుతుందనే ఆశాభావంలోనే మేము ఉన్నాం.
హైకోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాదులు కూడా మరొక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. బీసీ కులగణ లెక్కలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. ఏ లెక్కల ఆధారంగా ప్రస్తుతం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్న అంశంపై ఎందుకు పబ్లిక్ డాక్యుమెంట్ని ఎందుకు బహిర్గత పరచలేదనేది కూడా ప్రధానంగా జస్టిస్ దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బీసీ డెడికేషన్ కమిటీ ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగా చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆ రికార్డు లెక్కలు మాత్రం బయటికి చేర్చలేదని కూడా పిటిషన్ తరపు న్యాయవాదులు వాదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశంపై మీరేం చెప్తారు? ఇక్కడ మనకి మేజర్గా వచ్చేసి నాగరాజు వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఇండియా కేసులో ఈ త్రిబుల్ టెస్ట్ విధానం అనేది మొదటిసారి అవకాశం ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 9th షెడ్యూల్లో పెట్టడం సాధ్యం కాకపోయినప్పటికీ కూడా త్రిబుల్ టెస్ట్ ద్వారాగా ఈ మధ్యప్రదేశ్లో అమలు చేయడం జరిగిందండి. అదే ప్రాబ్లం ప్రకారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సెన్సెక్స్ చేసింది, కులాల వారీగా సెన్సెక్స్ చేసింది, కమిషన్ వేసింది. డెడికేషన్ కమిషన్ వెంకటేశ్వరరావు గారు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో డెడికేషన్ కమిషన్ వేసేసింది. కాకపోతే అవి పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి వాళ్ళకి ఏదో సాంకేతిక కారణాలు చెప్పించారు. పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం లేదు. వాస్తవం చెప్పాలంటే పబ్లిక్ డొమైన్లో పెడితేనే అందరికీ తెలిసిద్ది అని చెప్పాల్సిన పని లేదు. రేపు కోర్టు వినిపిస్తారు. ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి, కోర్టు కూడా చూపిస్తారు వాళ్ళు. అయితే దీంట్లో ఇంకో టెక్నికల్ అంశం ఏంటంటే ఖచ్చితంగా అది 50% లోబడి ఉండాలి. అక్కడ ఏమవుతుందంటే కొన్ని గ్రామాల్లో కొన్ని పరిస్థితులలో బీసీ జనాభా తక్కువ ఉన్న చోట 42% వచ్చే అవకాశం తగ్గిపోద్ది. మిగతా గ్రామాలలో ఎక్కువ ఉన్న చోట ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. 42 కాదు, ఇంకెక్కువ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా అయితే మనకి బీసీలకి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు, జిల్లా వ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఓవరాల్గా అయితే మేము అనుకున్నట్టు మంచి రిజర్వేషన్ అంటే 45 వస్తుందా, 46 వస్తుందా, కొన్ని చోట్ల 40 వస్తుందా, కొన్ని చోట్ల 10 వస్తుందా అని లెక్కేసుకుంటే అక్కడ జనాభా ప్రాతిపదికన ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలా జరిగిద్దని మేము అనుకుంటున్నామండి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ చెప్తుంది బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, మేము బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం, స్థానిక సంస్థల్లోనే కాదు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీసీలకే టికెట్లు ఇస్తామని మేనిఫెస్టోలో కూడా కొన్ని రాజకీయ పార్టీలు ప్రకటించిన పరిస్థితులు గతంలో చూసాం. కానీ ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ అంశం వచ్చేవరకు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటాలకు కావచ్చు అటువంటి ప్రయత్నాలకు మాత్రం కొంత దూరంగా ఉంటున్నాయి ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు అనేది అని చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరేం చెప్తారు? అందుకే గత మనకి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల నుంచి ఈ 9% ఉన్నటువంటి అగ్రకుర్ణాలు వాళ్ళయ పార్టీలు, ఆ పార్టీలు ఎంతసేపటికి బీసీలు ఓట్లేసి యంత్రాలుగా జేజేలు కొట్టి జెండాలు మోసే వారికినే చూసి వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ గెలుపు కోసం ఈ బీసీలను వాడుకున్నారు. ఇక ఆ టైం ఆసన్నమైంది. ఇక నుంచి బీసీలు అంటే భుజాలు తడివేటోళ్ళు కాదు, పడుకోబెట్టి తనేటోళ్ళని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అట్లనే ఈరోజు హైకోర్టులో ఇవ్వబోయే తీర్పు ఇది మరి మీరు అన్నట్టుగా ఈ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు ఎదురు చూసే పరిస్థితి. ఈ రిజర్వేషన్ వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇక మీరు అన్నట్టుగా అన్ని పార్టీలు బీసీ ముఖ్యమంత్రిని అంటారు. కారణం ఏంటంటే బీసీ జనాభా ఎక్కువ ఉంది, ఓటు శాతం ఎక్కువ ఉంది, వాళ్ళని ఓటర్గా వాడుకోవాలన్న ఆలోచనతోటి అట్లా ఆశలు కల్పించి ఇప్పటివరకు మమ్మల్ని మోసం చేశారు. ఈ మోసపూరిత కార్యక్రమాలకి సెలవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మొత్తంగా ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం ఖచ్చితంగా తమ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్తున్నారు. ప్రస్తుతం హైకోర్టులో వాదనలు పూర్తయి మరికొద్ది నిమిషాల్లోనే ప్రస్తుతం తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తమకు సానుకూలంగా వస్తుందన్న ఒక ఆశాభావ దృక్పథాన్ని ప్రస్తుతం బీసీ సంఘాల నేతలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ వేచి చూడాలి ప్రస్తుతం హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలవుతాయా లేదా మరి కొద్దిసేపట్లో తెలియబోతోంది. ఇది ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.